లాండర్ అదుపులో పెట్టడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. సైబర్ ఆర్థిక నేరాల కట్టడికి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తామన్నారు. రౌడీ షీటర్ల పట్ల సీరియస్ గా ఉన్నామని, తేడా వస్తే పీడీ యాక్ట్ పెడతామంటున్న సజ్జనార్ తో మా క్రైమ్ ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ నియమించబడ్డారు. అయితే తనదైన స్టైల్లో ముందుకు వెళ్తానని చెప్తున్నాడు సజ్జనార్. ఎందుకంటే గతంలో సైబరాబాద్ చేసినప్పుడు కూడా హైదరాబాద్ సంబంధించి ప్యారలల్ గా ఉన్న సైబరాబాద్ ని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో, ఏ విధంగా అక్కడ పోలీసుని డెవలప్ చేశారో ఇక్కడ కూడా అదే మాదిరిగా ముందుకు వెళ్తానని చెప్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తగా నియమించబడ్డ సజ్జనార్ తో మనకు ముఖ్యమంత్రి సార్, కంగ్రాట్స్. ఏదైతే మీరు హైదరాబాద్ లో మీరు పనిచేశారు, చేసినప్పటికీ ఇప్పుడు చూస్తే పరిస్థితి ఎలా ఉంది, అప్పటికిప్పుడు ఎలా ఉందనుకోవచ్చు? పోలీస్ కమిషనర్ గా పనిచేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక మంచి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప బాధ్యత కూడా అప్పగించారు. డెఫినెట్లీ ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ ఈ ఒక హైదరాబాద్ సిటీ కమిషనరేట్ ని దేశంలోనే నంబర్ 1 పోలీస్ కమిషనరేట్ గా, అది అంతకుముందు సిటీ ఆఫ్ పర్ల్స్ అన్నారు, మనం సిటీ ఆఫ్ సేఫ్టీగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తూ ఒక గొప్ప అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ అంటే దేశవ్యాప్తంగా ఒక పేరు ఉంది, ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. హైదరాబాద్ పోలీస్ అంటే ఎక్కడ ఒక వాల్యూ ఇస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంత చెడ్డ పేరు వస్తుంటది. నిజంగా దాన్ని పోగొట్టడానికి ఏం చేస్తారు? కొన్నిసారి ఆ జోన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ జోన్ వాళ్ళకి తెలియదు, లేదంటే మన వాళ్ళు బయట పోయినప్పుడు లోకల్ వాళ్ళకి తెలియకుండా జరుగుంటుంది. లేకుండా లోకల్ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేట్ చేసినప్పుడు కూడా కొన్ని ఇట్లాంటి సంఘటనలు జరిగినా డెఫినెట్లీ అది కాకుండా మన ఎస్బీ వాళ్ళతోని మనం కూడా మనం ఒక నిఘా సిస్టమ్ ని మంచి డెవలప్ చేయడానికి కృషి చేస్తాను. సార్, సజ్జనార్ అంటే ఆర్థిక నేరాల కట్టడికి ఫేమస్. హైదరాబాద్ అనే ఒక ఆర్థిక నేరాలకు సంబంధించి హబ్ గా ఉంటది. అంటే ఎప్పుడు కూడా బిజినెస్ చాలా పెద్ద ఎత్తున ఉంటది. ఇక్కడ జరుగుతున్న ఆర్థిక నేరాల కట్టడికి ఏం చేస్తారు? డెఫినెట్లీ మీరు అన్నట్లు బికాస్ చాలా క్రైమ్ కూడా షిఫ్ట్ అయింది. అంతకుముందు మనం చూస్తుంటే ట్రెడిషనల్ క్రైమ్స్ లో ప్రాపర్టీ ఆఫెన్సెస్ కావచ్చు, కొంత బాడీలో ఆఫెన్స్ కావచ్చు, ఇంకా అక్కడక్కడ జరిగిన డెఫినెట్లీ అవి కొంత డిక్లైనింగ్ స్టేజ్ లో ఉన్నాం. ఈ ఆర్థిక నేరాలు కావచ్చు, సైబర్ క్రైమ్స్ కూడా వేరే స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటారు. కొన్నిసారి మనము ఐటీ వాళ్ళు ఉంటారు, కొన్నిసారి జీఎస్టీ వాళ్ళు ఉంటారు, కొన్ని బ్యాంక్ ఆఫీషియల్స్ ఉంటారు. వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసి సో ఎక్కడాదరూ నష్టం జరిగితే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్లీ పబ్లిక్ కూడా అలర్ట్ చేయడము, సో దట్ వాళ్ళు కూడా ఇట్లాంటి అవేర్నెస్ ఇలాంటి క్రైమ్ లో ఇన్వాల్వ్ కాకుండా మనం చూడవచ్చు. హైదరాబాద్ లో మరొక మేజర్ ప్రాబ్లం రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఎంత అభివృద్ధి చెందుతుందో అన్ని నేరాలు కూడా జరుగుతాయి. ఫ్రీలాన్స్ అని ఇంకోటని వాటిని మీరు సైబర్ ఉన్నప్పుడు చాలా కట్టడి చేశారు. ఇప్పుడు మళ్లీ పెరిగిపోయినాయి. వాటిని ఏం చేస్తారు? తక్కువ టైంలో మీరు డబ్బులు వస్తుంది ఎవరో చెప్పారంటే అది అబద్ధము. ఇప్పుడు బ్యాంక్సే మీకు ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నప్పుడు ఎవరో వచ్చి మీకు 2% ఇస్తాను, 3% ఇస్తాను, 4% అంటే ఆనే పారిపోవాలి ఒకటి, లేదంటే ఎవరినో దోపిడీ చేయాలి ఒకటి, లేదంటే దొంగతనం చేయాలి, లేదంటే పారిపోవాలి అంతే. ఇంకా సో అది కుదరదు. సో ఎవరు కూడా అలాంటి పర్సంటేజ్ ఇస్తారంటే చాలా నష్టము. ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి, చైతన్యం కావాలని చెప్పి నేను కోరుతున్నాను. సరే, మీరు ఆర్టిస్ట్ లో ఉండి కూడా బెట్టింగ్ యాప్స్ మీద విపరీతమైన పోరాటం చేశారు, విపరీతంగా ప్రచారం చేస్తారు, దాని కట్టడి కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఒక మెయిన్ పోస్ట్ రాబోతున్నారు, అక్కడ ఏం చేయగలుగుతారు? అదే డెఫినెట్లీ మనకు ఈ యొక్క సైబర్ క్రైమ్, ఎకనామిక్ ఆఫెన్సెస్, ఇంకోటి పెద్ద పెనుముప్పు మనకు డ్రగ్స్ పైన కూడా మనం అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను బెట్టింగ్ యాప్స్ పైన మనము స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది డ్రగ్స్ పైన కూడా చేయండి సార్, డ్రగ్స్ కూడా ఎక్కువ అయిందని చెప్పి చాలా మంది టీచర్స్, పేరెంట్స్, డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. వచ్చే రోజు కూడా ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక మంచి వింగ్ ఉందని చెప్పి తెలిసింది. సో దాన్ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి, ఇంకా స్ట్రక్చర్ ఏం చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలని చెప్పి చూస్తాను. ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో కంట్రోల్ లేకుండా పోయింది. సోషల్ మీడియా విచ్చలవిడితనం పెరిగిపోయింది. కొత్త చూస్తే మన వాళ్ళు హిస్టరీ షీట్ కూడా పెట్టమంటున్నారు. ఎట్లా ఉంటది దీన్ని? డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు వాక్ స్వాతంత్రం అనేది ఉండాలి. దట్ షుడ్ హ్యావ్ అ లిమిట్. బట్ దాట్ డజంట్ మీన్ దట్ యూ గో ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీథింగ్, క్రిటిసైజింగ్ పర్సన్, వాళ్ళ ఫ్యామిలీని చేయడం అనేది చాలా బాధాకరము. మీకు ఏదో ఉంటే మీరు చూసుకోండి, కానీ మీరు ఫ్యామిలీని లాగడము, లేదంటే పర్సనల్ ఇష్యూస్ పోవడం అది మంచిది కాదు. సో డెఫినెట్లీ అలాంటి చేస్తే మనము ఊరికే ప్రసక్తి లేదు. డెఫినెట్లీ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాను. పోలీస్ స్టేషన్ కి బాధితుడు ఫ్రీ అండ్ ఫ్రీగా వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసి తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని పూర్తి స్థాయిలో మీరు భరోసా కల్పించగలుగుతారా? డెఫినెట్లీ, ఎందుకంటే నేను అంతకుముందు కూడా 5 జిల్లాలో పనిచేశాను, తర్వాత సైబరాబాద్ లో కూడా పనిచేశాను. ఎక్కడెళ్ళినా ప్రజల సహకారాన్ని బాగా ఎక్కువ ఉండేది. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఈ హైదరాబాద్ సిటీ పోలీసు మీ పోలీసు,
మీకోసమే మనం ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా పోలీసు మీ పైన కూడా బాధ్యత ఉంది. అదేవిధంగా మీకు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి నేను చెప్తున్నాను. అది మీకు ఏమాదరు న్యాయం జరగకపోతే నాకు కూడా వచ్చి కలవచ్చు. అదేవిధంగా మన ఆఫీసర్స్ కూడా నేను జాయిన్ అయిన తర్వాత చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో బర్కింగ్ అనేది ఉండదు. కేసు ఎక్కడదో బర్క్ చేసినారు, కేసు కట్టలేదంటే డెఫినెట్లీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పొలిటికల్ లీడర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్ అసోసియేట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా పోస్టింగ్ చేస్తుంటారు. అదే కాకుండా దీనివల్ల హైదరాబాద్ సీట్లో ఏదో అల్లకల్లం జరుగుతుంటాయి, కొన్ని మత ఘర్షణలు కూడా జరుగుతుంటాయి. వీటికి సంబంధించి వాళ్ళ పబ్లిక్ ఎలాంటి సూచన చేస్తారు? డెఫినెట్లీ మనకు ఎందుకంటే సపరేట్ టీం ఉంది కూడా నాకు తెలిసింది హైదరాబాద్ లో ఇలాంటి సోషల్ మీడియా పోస్ట్ ని వాచ్ చేయడానికి. ఆ టీం కూడా ఎట్లా ఉంది, దానికి ఏం స్ట్రెంథన్ చేయాలి, వాళ్ళకు టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఏముందని కూడా మనము ఒకసారి నేను రివ్యూ చేసి వచ్చే రోజు డెఫినెట్లీ ఆ వింగ్ ని స్ట్రెంథన్ చేస్తాను. అదేవిధంగా పబ్లిక్ కూడా కోరుతున్నాను, మీకు సంబంధం లేనిది ఎక్కడో ఒక గాలి వార్తను తీసుకొచ్చి మీరు పోస్టులు పెట్టొద్దు. మరి పెడితే మీ పైన కూడా ముప్పు రావచ్చు. డెఫినెట్లీ మీకు కూడా మనము మీ పైన కూడా యాక్షన్ ఉంటుంది. ఏది కూడా మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి నేను పబ్లిక్ కోరుతున్నాను. ఎక్కడెదురు నా దృష్టికి వస్తే డెఫినెట్లీ లోకల్ పోలీస్ దృష్టికి వస్తే డెఫినెట్లీ చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. సజ్జనార్ అంటే ఒక స్టైల్ ఉంటుంది, అదే స్టైల్లో పనిచేస్తారా లేకుంటే ఇక్కడ ఒత్తిళ్లు ఉంటాయి, చాలా ప్రెజర్ ఉంటుంది? సజ్జనార్ పాత సజ్జనార్ లెక్కనే ఉంటాడా? డెఫినెట్లీ అట్లానే ఉంటుంది, అది ఏం మారదు. నేను ఎక్కడ ఏ జిల్లాలో పనిచేసినా, ఏ పోస్టులు చేసినా అదే ఒక కమిట్మెంట్ తో చేస్తాను, అదే ఒక డెడికేషన్ తో చేస్తాను. అదేవిధంగా మనం ఏం చేసినా ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ఎందుకంటే మనకు ఒక మంచి అవకాశం కల్పించారు. అదేవిధంగా ప్రజల సహకారం కూడా ఉంటుంది. సో ఈ ఒత్తిడి అనేది భాగంగానే మనం ఎక్కడ కూడా డివేట్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ కూడా ఆర్టీసీలు కూడా లాస్ట్ 4 years మీరు చూస్తుంటారు మా ప్రయాణము చాలా సక్సెస్ఫుల్ గా మనం ఇష్యూస్ ని హ్యాండిల్ చేసి ఇది కూడా ఒక మంచి ఆర్గనైజేషన్ గా మనం తీర్చిదిద్దగలిగాను. వచ్చే రోజు కూడా హైదరాబాద్ సిటీ కూడా ఒక మంచి పోలీస్ కమిషనరేట్ గా తీర్చిదిద్దడానికి కూడా మనము కృషి చేస్తాను.